ఇప్పుడు క్రీస్తు వచ్చాడా లేదా? ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అంతే. ఇక్కడ ఉంది అసలు విషయం, అంతే కదా. మనం మీకా కాలంలో ఉంటే యేసుక్రీస్తు రాలేదు, వస్తాడని ఎదురు చూస్తున్నాం. అదే మనం యేసుక్రీస్తు కాలంలో ఉండింటే యేసుక్రీస్తు వచ్చాడు, ఇప్పుడు కూడా వచ్చాడు. ఈ కాలం తెలియాలా, ఎప్పుడు వచ్చాడు అన్న కాలం తెలియాలా. ఒక మాటతో నేను చెప్పేసి పెద్ద కాదు వచ్చేసాడు అయిపోయిందని చెప్పొచ్చు. బైబిల్ ఆధారం కావాలి మనకి, దేని ఎవిడెన్స్ ఫర్ గాడ్ అంటే బైబిల్. రైట్, ఓకే, అర్థమైంది కదా. అంతము అంటే ఏ అంతము? ధర్మశాస్త్ర సంబంధమైన యాజకత సంబంధమైన అంతం. ఎందుకంటే వారు నిరంతరం ఉండరు కాబట్టి నిరంతరం ఉండే ఒక సేవ ఉందని చెప్పేసి ఇక్కడ ఇది ఆటోమేటిక్గా చూపిస్తుంది. మేము నిరంతరం కాదయ్యా, నిరంతరం ఒకటి వస్తుంది అని చెప్పి చూపిస్తుంది. రైట్, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం అదే 24 వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? నిరంతరం అంటే వాళ్ళ యాజకుల వలె, అహరోన వలె, వాళ్ళ కుమారుల వలె చనిపోడు, ఈయనకు చావు లేదు, నిరంతరం జీవించి ఉన్నాడు. అంటే విజ్ఞాపనలు ఎన్ని రోజులు ఉంటాయి? అన్ని రోజులు ఏముంటుంది కష్టంగా? మనుషులు ఉన్నన్ని రోజులు విజ్ఞాపన ఉంటుంది. యేసు ప్రభు జీవించుచున్నాడు కనుక ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. దీనికి ఫుల్ స్టాప్ లేదు. కొత్త నిబంధన ఆగిపోతుందని ఎక్కడ ఒక వాడు కూడా చూపించలేడు, ఎవడు చూపించలేడు. పాత నిబంధనకు ముగింపు ఉంది, అంతం ఉంది, సమాప్తి ఉందని చెప్పగలడే కానీ క్రొత్త నిబంధన యుగానికి అంతం ఉందని బైబిల్లో రాయలేదు, చూపించలేడు కూడా. అది ఆ సోర్స్ని బట్టి నేను చెప్తున్నాను, జాగ్రత్త వినాలి మనం. రైట్, ఇక 25వ వచనానికి వచ్చేద్దాం కిందికి. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అది సంపూర్ణంగా రక్షించే శక్తి ఎవరిలో ఉంది? వీళ్ళలో లేదు, ఈ ప్రధాన యాజకుల్లోనూ ఈ యాజకుల్లో లేదు కదా. ఎవరిలో ఉంది? వీళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఏం తెలుసా? అసలు వీళ్ళు ఏం పుట్టించారో తెలుసా? మరణాన్ని పుట్టించారు. వీళ్ళు మరణాన్ని పుట్టించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 'సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని'. డైరెక్ట్ 56 చదువుదాం చాలు. 54 కూడా చదువు సోదరా, 54 కూడా చదువు, బాగుంటుంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణం మింగివేయబడెను. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు పుల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. చూసావా, ధర్మశాస్త్రం ద్వారా పాపం అనగా ఏంటో తెలుస్తుంది. ధర్మశాస్త్రం మనిషిని పాపిగానే పరిగణిస్తుంది తప్ప నువ్వు పరిశుద్ధుడు అని చెప్పదు. కనుక ధర్మశాస్త్రం కింద ఉన్న వీళ్ళంతా ఏమవుతున్నారు? పాపంలో ఉన్నారు. పాపం ఏం పుట్టిస్తుంది అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం పుట్టించింది? అది పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రము, అంతే. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? అందరినీ నువ్వు పాపివని చెప్తుంది, దాని పని అంతే. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? తీసుకుపోయి లోపలికి వేస్తారు అంతే. బయటికి పంపేలా లేదా అనేది చట్టం చూసుకుంటుంది, న్యాయం, లా ఆడు చూసుకుంటారు వాళ్ళు. కాబట్టి ధర్మశాస్త్రం ఎట్లాంటిదంటే, ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, రోగాన్ని బాగు చేయదు కానీ రోగం ఉందని నిర్ధారిస్తుంది. ఎగ్జాంపుల్గా ఎంఆర్ఐ దగ్గరికి పోతాం, మనకి ఎక్కడో బోన్స్ అని ఇరిగిపోయింటాయి లోపల, లేకపోతే క్యాన్సర్ ఉంటుంది మనకి బయటకు కనబడదు. ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను, ఇలాంటి స్కాన్స్ ఉంటాయి కదా, గర్భిణీ స్కాన్లు. మనం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు స్కాన్ చేసిన తర్వాత ఆ ఎంఆర్ఐ స్కాన్ అనే మిషన్ ఏమిస్తుంది? ఒక పేపర్ ఇస్తుందా? ఏం చెప్తుంది అది? లేదా మనకు రక్త పరీక్ష చేసినప్పుడు కూడా ఏమిస్తుంది అది అని చూపిస్తుంది. అని చూపించి ఏం చెప్తుంది? నేను స్వస్థత చేయలేను కానీ నీకు ఈ రోగం ఉంది, పోయి డాక్టర్ దగ్గర కలుసుకుంటుంది. బాగా అర్థమవుతుందా? ఏముంటుంది? పోయి డాక్టర్ దగ్గర కలుసుకుంటుంది.
ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర సంబంధమైన వాళ్ళంతా ఏం చెప్తున్నారు? మీరు పాపులు, ఈ పాపానికి పరిష్కారం మా దగ్గర లేదు, మీ పాపం వలన సస్తే నరకానికి పోతారా, యేసుప్రభు దగ్గరికి పోమని చెప్తుంది. డాక్టర్ అయినే కదా పరమ వైద్యుడు, అది దీని పని అది. కాబట్టి ఇంక ఈ డాక్టర్ వచ్చిన తర్వాత దీంతో మరి పని లేదు, మనం డాక్టర్ దగ్గరికి వచ్చేసినాం ఆల్రెడీ. అందుకే ఇది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. రండి ఇంకా చూద్దాం, ముందుకు పోదాం. 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై, అది చూసావా, అది రోగం ఉందని చెప్తుందే తప్ప రోగం తీసేదు, కానీ రక్షించేది సంపూర్ణంగా మనల్ని ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎందుకనక ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు బలులు ద్వారా పాపక్షమాపణ జరగదు అని అది హెబ్రీ పత్రికలో రాయబడింది. ఇక్కడ 4వ వచనం, 10వ అధ్యాయం 4వ వచనం, 13 చదవండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపమునకు వచ్చిచున్నవి. ఏలయనగా ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తం పాపములను తీసివేయట, అది ధర్మశాస్త్రం కింద ఉన్నవి పాపాలు తీసివేయట అసాధ్యం. దానికి మరి ఎవరు తీసివేస్తారు? కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. కింద రాయబడింది కదా 5వ వచనంలో. కాబట్టి ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగ చెప్తున్నాడు, ఏమని? బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు శరీరం అమర్చితివి, అదే శరీరమే పాప సంబంధమైన శరీరం. 8వ అధ్యాయం రోమపత్రిక 3 ప్రకారం. ఓకే, పైన 28వ వచనం, 9వ అధ్యాయం 28వ వచనంలో శరీరం లేకుండా వస్తాడు. ఇది మీరు బాగా గమనించాలి. 27వ వచనంలో, 26వ వచనంలో శరీరం ఉండి వచ్చాడు. ఆ 26వ వచనం అంటే 10వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. 9వ అధ్యాయము 26వ వచనానికి లింకు 10వ అధ్యాయం 5వ వచనం, శరీరం రానుక వచ్చాడని. ఇప్పుడు 28వ వచనంలో శరీరం లేకుండా వస్తాడు. అక్కడే మనం ఉన్నాం ఇప్పుడు. ఎట్లా శరీరం లేకుండా వస్తాడు అంటే, మీకు ఆ దగ్గరికి వెళ్ళాను నేను. ఎవరి దగ్గరికి వెళ్ళాను? ఇంక ఇక్కడ గట్టిగా లాక్కుండా మనము లాగ్ చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ మీకా దగ్గర ఏముంటాడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండేను. కనుక పురాతన కాలంలో ఆయన ఎలా ప్రత్యక్షమవుతున్నాడో చూడాలా, శరీరధారిగానా లేకపోతే శరీరం లేకుండానా. రైట్, మనం ఒక మాట చూసామే, ప్రయత్నం చేద్దాం. మీకా సపోర్ట్ తీసుకొని ఒకసారి మనము నిర్గమకాండం 3వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయము మొదటి వచనం. మోషే రాజకుడైన యిత్రో అను తన మామయ్య మందను మేపుచు ఆ మందను అరణ్యమును అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. వెరీ గుడ్. ఇది 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 గుర్తుపెట్టుకో బాగా. ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా దూత అని రాయబడింది కదా. అతనికి ప్రత్యక్షమైన పదం కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను అందుకే ఇంతకుముందు చెప్పాను, పరుషయ అనే పదం ఉంటుంది అక్కడ. రైట్. ఎవరు చూసినప్పుడు? మోషే. అగ్ని వలన ఆ పొద మండుచుండేను కానీ పొద కాలిపోవడం లేదు. అంటే చెట్టు ఏమవుతలేదు, కాసేపు మనం అంటించగానే పొద మొత్తం కాలిపోవాలి. చెట్టు అట్లే ఉంది, అగ్ని కూడా అలాగే దాని మీద అలాగే ఉంది. పొద కాలిపోలేదంటే ఆ పొదలో ఉన్న చెట్టు కాలిపోలేదని అర్థం. ఎందుకు కాలిపోలేదో? వెరీ గుడ్. యెహోవా చూచాను. ఎవరు చూశారు? యెహోవా దూత చూశాడా, యెహోవా చూశాడా? ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? కన్ఫ్యూజ్ అవుతున్నావు. కరెక్ట్ చదువు. నువ్వు చదివింది కరెక్టే, నేను అలా అంటున్నాను అనమాట నేను. ఓకేనా? యెహోవా దూత అన్నాడు ఫస్ట్, అవునా? తర్వాత ఇప్పుడు ఎవరు చూశారంటున్నాడు? ఏదైనా రఫ్ చేసే కింద ఉందా? ఎవరు చూశారు? మరి యెహోవా ఎవరు ఇక్కడ? యెహోవా దూతనా యెహోవానా? వద్దా, ఇది వద్దా? నో ప్రాబ్లమా? వీడియో వస్తుంది నీకు. డస్టర్ ఒకటి తెచ్చుకోండు, 10 రూపాయలు పెడితే వస్తుంది. చెప్పు ఇప్పుడు. యెహోవా తర్వాత చూడండి 2. యెహోవా దూత ఆ పొదలోకి వచ్చింది, ప్రత్యక్షమయ్యాడు అని చెప్తాడు. ప్రత్యక్షమైంది ఎవరని చెప్తున్నాడు? యెహోవా దూత అని 2వ వచనంలో చెప్పాడు.
ఇక కిందికి వస్తే 3వ వచనంలో, అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచేదని అనుకోను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చినప్పుడు యెహోవా చూచెను. యెహోవా దూత చూసానా, యెహోవా చూసానా? యెహోవా చూశాడు. తప్పుగా ఏమైనా రాస్తున్నాడా? రాలేదు కదా, వెరీ గుడ్. దేవుడు ఆ పొద ఏంటి? దేవుడు ఆ పొద నడమ నుండి ఏం యెహోవా దూతనా, యెహోవానా దేవుడా? ఇదే 3వ పదం చూడు మళ్ళా. అంటే ఏమని నేర్పిస్తున్నాడు మనకి? యెహోవా దూత, యెహోవా దేవుడు అంతా ఒకటే నేర్పిస్తున్నాడు నీకు, అంతే, వేరేం లేదు, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, రైట్. కిందికి రా. దేవుడు ఆ పొదలో నుండి మోషే మోషే. ఈ పిలుపు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా విన్నారా ఇట్లా పిలుపు? 2 సార్లు పిలిచింది పిలుపు. ఎవరినో వధించబోతుంటే అబ్రహామా అబ్రహామా అని ఎవరు పిలిచారు? యెహోవా దూత అని రాయబడి ఉంటుంది. అర్థమైందా? మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తగించుము ప్రవ్వా. నేను ఏమన్నాడినా? దూతను ఎవరైనా ప్రవ్వా అంటారా? లేదా చెప్పండి, మీరే చెప్పాలా. ప్రభువా, ప్రభువా అని ఎవరిని అనకూడదు సామాన్యంగా, అవునా లేదా? ఎవరిని పడితే వాళ్ళ పేరు పెట్టి పిలవకూడదు. ప్రభువా అన్నాడు ఆయన. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ. ఎందుకంటే నేను వచ్చాను, రేపొద్దున దేవాలయం కట్టబోయేది అక్కడే, అది అందుకోసం, అందుకే అన్నమాట. యెరూషలేం దేవాలయం కట్టబోయే ప్లేస్ అదే. ఎక్కడైతే అబ్రహామును బలిచ్చాడో అదే ప్లేసే ఇది. అబ్రహాం ఇస్సాకును బలిచ్చాడు కదా, ఆ ప్లేసే ఇది. సీనాయి అన్న హోరేబ్ అన్న ఒకటే, ఓకేనా? సీనాయి అన్న హోరేబ్ అన్న ఒకటే కదా. డౌట్ ఏమైనా ఉందా? రైట్, లేకపోతే ప్రాబ్లం లేదు. డౌట్ ఉంటే వచ్చిన చూపిస్తా. రైట్, రండి కిందికి వద్దాం. 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. చూసావా, దేవుడు అని పరిచయం చేసుకున్నాడు. ఇక దేవదూత, యెహోవా దూత వచ్చి దేవుడను దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడా వెరిచెను. దేవుని వైపు చూడడానికి ఇంకా ఆయన వల్ల కాలే అనమాట. రైట్. మరి యెహోవా ఇట్లా, నేను ఇప్పుడు యెహోవా అనే మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ప్రత్యక్షమైంది ఎవరు? 2వ వచనంలో యెహోవా దూత. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా దూత ఎగిరిపోయింది. అంటే వెళ్ళిపోయినాడని కాదు, మనం ఇక్కడ ఉన్న పదాలలో చూస్తున్నాం అంతే. ఆయనే, కానీ పరిపరి విధాలుగా చెప్తున్నాడు. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. చూసారా, దేవుడు ఏం చేశాడంట? దేవుడు చూచే దేవుడు అండి, ఖచ్చితంగా చూస్తాడు. చూచే దేవుడు. తర్వాత పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వినే దేవుడు. ఆ జగన్మోహన్ రెడ్డి అంటుంటాడు అప్పుడు, మిమ్మల్ని చూశాను, నేను విన్నాను అని. ఇదే డైలాగ్ కొడతాడు. బైబిల్ చదివి అలవాటు అయిపోయినట్టుంది. రైట్. చూచి తిని వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అంటే తెలుసుకునే దేవుడు. రైట్. 8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హెత్తీలకు, అమోరీలకు, పెర్జీలకు, హవ్వీలకు, యెబూసీలకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించే దేవుడు. నడిపించే దేవుడు, నడిపించేవాడు, మనల్ని పరలోకానికి నడిపించేవాడు కూడా ఆయనే. ఈ క్వాలిటీస్ అన్నీ యేసుప్రభువులో కనబడుతున్నాయి లేదు చూడండి మీరు, అవునా లేదా? ఆయనే మన కోసం మనం విన్నాడు, మన పాపాలు చూశాడు, మన బాధలు చూశాడు, తెలుసుకున్నాడు, విడిపించడానికి దిగి ఆయన వచ్చాడు, ఇప్పుడు మనం నడిపిస్తున్నాడు. సేమ్ క్వాలిటీస్, వేరే ఏం లేదు. ఇదే మాట మీకు మరొక చోట రాయబడి ఉంటుంది, తెలుసా? చెప్పండి. మీరు బోధకులు కనుక చెప్పాలి టక్కరి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 34. 7:31 నుంచి చదువుదాం.
30 నుంచి చదువుదాం. అపోస్తుల కార్యములు 7:30. 30 యాక్ట్స్. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. చూసావా, దేవదూత స్టెఫెన్ చెప్తున్నాడు ఈ మాట. మోషే చూచి ఆ దర్శనముకు ఆశ్చర్యపడి నిదానించి చూచుటకు దగ్గరకు నేను నీ పితరుల దేవుడును అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును అని ప్రభువాక్కు వినబడెను గనుక మోసే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి అదిగో చూచి తిని వారి మూలుగులు వెంటిని దిగి వచ్చి ఉన్నాను, విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని చెప్పాడు. ఆ మాట రాయబడింది కదా. కనుక అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడ నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచనగాను నియమించి పంపాను అని రాయబడింది చూడండి. కనుక దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచనగాను నియమించాడు. మీరు గమనించాలి. మరి దేవదూత ద్వారా అంటున్నాడు, దేవుడే అనొచ్చు కదా. ఇక్కడ దేవదూత ద్వారా అంటున్నాడు, మళ్ళీ దేవుడు అనొచ్చు కదా. దీని లిటికేషన్ వేరుంది, కాస్త తర్వాత మనం తెలుసుకుందాం. ఎందుకంటే అది వేరే దగ్గరికి వెళ్తుంది. దేవుడు అనే దాంట్లో, యెహోవా అనే దాంట్లో మీరు ఏ సందేహమో వద్దు, అసలు వలదు. ఓకే, అది కరెక్ట్. దాని మీద మీరు ఏమాత్రము దేవదూత అంటే మళ్ళీ సపరేట్ ఏంటి, దేవుడు అధికారి నో ప్రాబ్లం. అది దానికి వేరే వర్షన్ ఉంది, దాన్ని మనం తర్వాత చూద్దాం. ఇక్కడ 100% మోసే దగ్గరికి వచ్చింది ఎవరు అంటే దేవుడే వచ్చాడు, దేవుడు. రైట్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి. 3వ అధ్యాయము నిర్గమకాండము 9వ వచనం. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టిన చున్న హింస చూచి తిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలు అయిన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలేను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలు ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వారిని దేవుని త్వరగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడే ఉందును, నేను నిన్ను పంపితనని ఇది నీకు సూచన అని సూచనలు కూడా చెప్పాడు. అది మనకు 4వ అధ్యాయంలో ఉంటాయి. చదవండి. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకుని వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద దేవుని సేవించెదవు. చూసావా, ఈ పర్వతం మీద అన్నాడు చూడు. ఓకేనా. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలని దేవుడిని అందుకు దేవుడు అది నీ పేరేంటి, నువ్వెవరు అని అడిగితే నన్ను అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా అంటే ఆయన ఏమంటాడు తెలుసా, అక్కడ ఉన్న పొదలో ప్రత్యక్షమైన ఆయన, లేకపోతే యెహోవా అని పేరు కలిగిన ఆయన, లేదా ప్రభువు అని పేరు కలిగిన ఆయన, లేకపోతే దేవుడు అని పేరు కలిగిన ఆయన ఏమన్నాడు, నేను ఉన్నవాడను. అది ఉన్నవాడను అయిపోయింది. ఇంకా అయాం అంటే నిత్యము ఉన్నవాడను, శాశ్వతంగా ఉన్నవాడను, నాకు అంతం లేదు అని అర్థం. నాకు ప్రారంభము లేదు, నాకు అంతము లేదు. నిత్యము ఉన్నవాడు అనే పదానికి అర్థం అదే. నిత్యము ఉన్నవాడు, ఎప్పటికీ ఉన్నవాడు. పుట్టుకుందాయా నీకంటే నాకు పుట్టుక లేదు. నీకు మరణం ఉందా ఎప్పటికైనా కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా? లేదు. నీకు కాలం ఉందా అంటే అసలు కాలం అంటే నాకేంటో తెలియదు. అది ఎప్పటికీ ఉన్నవాడు నేను. ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు మనకు దేవుడు. అసలు లేదనమాట కాలం ఆయన దృష్టిలో. మనకే కాలం కనబడుతుంది కాబట్టి అర్థమవుతుంది. అది ఆయన కాలమే లేదు అలా. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే నా చిరునామా, నా అడ్రస్, నా ఉనికి ఉన్నవాడను, అయాం అన్నాడు. ఇదే మాట మనం చూస్తే తర్వాత రండి. హెబ్రీలు రాసిన పత్రికలో ఉన్నవాడని గుర్తుపెట్టుకోమన్నాను కదా 9వ అధ్యాయంలో. అది కూడా మీరు గుర్తుపెట్టుకుని ఉండండి. 7వ అధ్యాయంలో ఇప్పుడు యోహాను సువార్త దగ్గరికి వద్దాం. 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. అందరూ తీసారా? యోహాను సువార్త 8వ అధ్యాయము తీసిన తర్వాత ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 48 చదవండి, 50 చదవండి. 50 నేను నా మహిమను వెతుకుటలేదు,
తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఆ, ఇప్పుడు నా మాట గైకొనిన యెడల ఆ, వాడు ఎన్నడూను మరణము పొందడని అదిగో మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. ఆ, అందుకు యూదులు, ఉమ్, నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. ఉమ్, అబ్రహామును ప్రవక్తలను చనిపోయేది, ఉమ్, అయినను ఒకడు నా మాట గైకొనిన యెడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. ఉమ్, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, ఉమ్, నీవు అతని కంటే గొప్పవాడవా? ఉమ్, ప్రవక్తలను చనిపోయేది, ఉమ్. నిన్ను నిన్నెవడవని చెప్పుకుంటున్నావని ఆయన అడిగిరి. పిచ్చోడు మాదిరి కనపడ్డాడండి, దయ్యం పట్టినోడు మాదిరి కనపడ్డాడు. ఎవరికి? అక్కడున్న గొప్ప గొప్ప వాళ్ళకి. అబ్రాహాం చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, మన తండ్రులు చనిపోయారు, ప్రవక్తలు చనిపోయారు. నువ్వు ఎంత గొప్పవాడు అని నన్ను ఏదేం చెప్పుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు ఇంతకు నువ్వు అన్నారు. 54. అందుకు యేసు, నన్ను నేను మహిమపరుచుకునేడలా నా మహిమ ఒట్టిది, మా దేవుడని మీరు ఎవరు కూడా చెప్తున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన ఎరగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయన ఎరగనని నేను చెప్పినలా మీ వల్ల నేను అబద్ధికుడై ఉందును, కానీ నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొని ఉన్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరాలు లేవే, నీవు అబ్రహామును చూచితివా అని అతనితో చెప్పగా యేసు ఇట్లా డైరెక్ట్ అబ్రహాం కంటే ముందున్నవాండ్రా నేను అన్నాడు. చిన్నగా నవ్వేసి, అవునా, చిన్నగా నవ్వేసి, నేను ఉన్నవాండ్రా. పిచ్చిలు వేసిపోయింది వాళ్ళకి, అవునా, నేను ఉన్నవాడను అంటే మోషతోనే ఉన్నవాడు కాదేనా, అబ్రహాం దగ్గర కూడా ఉన్నవాడు, నోవాహు దగ్గర ఉన్నవాడు, ఆదాయం దగ్గర ఉన్నవాడు, స్వర్గంలో ఉన్నవాడు. అంత కెపాసిటీ కలిగిన వాడిన కనుక నేను ఉన్నవాడనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రూపాలని ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో చూడమా దేవుణ్ణే కొట్టి పంపించేస్తున్నారు. చూస్తుంటే దేవుణ్ణే కొట్టి పంపిస్తున్నారు. అది అట్లుంది కథ. ఎందుకు వీళ్ళు ఇలా ఎందుకు చేశారు చెప్పండి? ఎందుకు చేశారు? వీళ్ళకు బైబిల్ బాగా తెలుసండి. యేసుప్రభు పుట్టినప్పుడు బైబిల్ కూడా చేతులు పట్టుకురాలేదు వాళ్ళు. శాస్త్రులు పరిచయులు ఏమన్నారు వస్తేనే, క్రీస్తు ఎక్కడ పుడతాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగారండి జ్ఞానులు వచ్చి. అలంతా మీకు 5-2 అని చెప్పేశారు వాళ్ళు టక్కని. అంత జ్ఞానం ఉంది వాళ్ళకి. కానీ యేసుప్రభు వారు పక్కన పుట్టాడంటే పరిగెడతలేరు, పోవాలి కదా. అది ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే బైబిల్లో ఒక మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, పౌలు అంటున్నాడు ఇదే పరిచయులతో శాస్త్రులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంటెలెక్చువల్స్తో మాట్లాడుతున్నాడు. వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యం మీ యొద్దకు పంపడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక, అది గ్రహింపకపోవడం వల్ల వచ్చే నష్టం చూడు ఎంత ఉందో. ప్రతి విశ్రాంతి దినం చదువుతారంట, మళ్ళా ప్రతిరోజు బైబిల్ చదువుతారంట, ప్రతిరోజు బైబిల్ బోధిస్తారంట. కానీ యేసుప్రభు వాళ్ళ ముందు తిరుగుతుంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎట్లా చూడండి ఇది పరిస్థితి, ఎట్లా చూడు. అది ఆ రోజుల్లో వాళ్ళ యొక్క స్థితి. వాళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాడు కానీ గ్రహించలేకపోతున్నారు. కింద చదవండి అన్నమాట 27. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను అంట ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనాలను నెరవేర్చింది. వాళ్ళు నెరవేర్చాలంటే వచనాలు ఖచ్చితంగా వీళ్ళు గ్రహించకూడదు. గ్రహించకపోతే వచనాలు ఏం చేసేస్తారు? నెరవేరుస్తారు. చూసారా ఎంత మాట రాయబడిందో. ఆయన యందు మరణమునకు తగిన హేతు ఏమీ కనబడకపోయినను, చూసారా ఏ హేతువు లేదు అయినా సరే చంపేస్తున్నారు. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాణ మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అదే వాళ్ళు సమాధిలో పెడితే దేవుడు ఏం చేశాడని రాయబడింది కింద, లేపెను అని రాయబడింది. అక్కడ మీరు పెడతారా దేవుడు లేపుతాడని చెప్పాడు.
అది మంచిగా ఇచ్చాడు అనమాట కౌంటర్ వాళ్ళకి. మీరు మొత్తానికి పాత నిబంధనలో చెప్పబడిన వచనాలన్నీ చదువుతున్నారు కానీ వాటిని గ్రహించలేకపోయారు. గ్రహించలేనందున ప్రవచనాలు ఏం చేసేసారు? మీరు నెరవేర్చారు, సమాధిలో మీరు పెట్టారు, నేను తిరిగి లేపుతాను అది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే గ్రహించకపోవడం వల్ల చాలా నష్టం ఉంది. గ్రహించకపోతే చాలా నష్టం ఉంది. ఏదైనా చెప్తే కానీ ఇప్పుడు మనం హాస్పిటల్కి పోతాం, ఓ 10 రకాల టాబ్లెట్స్ ఇస్తాడు మనకి. ఎగ్జాంపుల్గా ఇది పొద్దున వేసుకో, ఇది సాయంత్రం వేసుకో, ఇది అలా ఎప్పుడు వేసుకో, ఇప్పుడు వేసుకో అని జాగ్రత్తగా చెప్తాడు. అప్పుడు మనం గ్రహించకపోతే చెప్పండి ఏం చేస్తాం? అంతే, మొత్తం అన్నీ వేసుకొని రాత్రి లేడు పైకే. గ్రహించాలి. మత్తయి సువార్త 19, 13, 19 చదవండి. 13 మత్తయి సువార్త 19. అది ఇంకెట్లా గ్రహిస్తావు? గ్రహించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందండి మనకి. అందుకే యేసుప్రభువు ప్రతిసారి ఏమంటాడు తెలుసా? ఈ ఉపమానమును మీరు విన్నారు కదా, గ్రహించితిరా, మీకు అర్థమైందా, గ్రహించారా అని అంటాడు. మేము గ్రహించితిమంటారు వాళ్ళు. గ్రహించి ఆఖరి చేపలోటే పోయినారు. ఎక్కడున్నారు? అంతే, ఫిషింగ్. గ్రహించలేని స్థితిలో ఉన్నారు. గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దాని ప్రకారం నడవడానికి మనకు మనసు అనేది వస్తుంది. అంతవరకు రాదు. గ్రహించాలి. రైట్, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? పురాతన కాలం యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత. ఉన్నవాడు నేనెవరు అని ఏ దేవదూత అయితే ప్రత్యక్షమయ్యాడో ఆయన చివరికి ఏం చెప్పాడు? యెహోవా దూత, యెహోవా దేవుడు, ప్రభువా. కదా అన్నీ ఆయనే. ఆయన ఎవరంటే ఉన్నవాడను అని చెప్పాడు. ఇంకా మనం వెళ్ళిపోదాం, ముందుకు పోదాం. ఆదికాండము 16వ అధ్యాయం. తీసారా? ఇక్కడ మీ అందరూ తెలిసిన విషయమే. ఏం చెప్పండి? ఆగర్ బయటికి తోలివేయబడుతుంది. అప్పుడు ఆమె నిండు గర్భిణి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు 6వ వచనంలో, అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని సారాతో చెప్పాను. సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె ఎద్దు నుండి అది పారిపోగా. ఎంత శ్రమ పెట్టిందో మొత్తానికి, అవునా? సారమ్మలాగా ఉండమని కొత్త నిబంధనలో ఉంటుంది మొత్తానికి, అవునా? సారాలాగా ఉండమని చెప్తుంది, సారాయిలాగా కాదు, అవునా? ఎందుకంటే సారాయి వేరు, షారాయి వేరు, షారా వేరు. ఓకే. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. చూసారు, యెహోవా దూత వచ్చాడు ఇక్కడికి. ఎవరు వచ్చారు? ఆమె దగ్గరికి వచ్చేసాడు. అప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి. అప్పుడు యెహోవా దూత యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింపవీలునంత విస్తారమవునని దానితో చెప్పాను. విస్తరింప చేస్తాను అని ఆ దూత చెప్తున్నాడు చూడండి. తానే అధికారంతో కలిగి చెప్తున్నాడు. ఇలా యెహోవా చెప్పాడని చెప్పడం లేదు. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదువు. ఇష్మాయేల్ అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దాసునితో చెప్పాను. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడుచున్న యెహోవాకు. చూసావా?
యెహోవా దూతనా యెహోవానా మాట్లాడింది? యెహోవా దూత. నీవు చూచుచున్న దేవుడు అని చెప్పింది. అప్పుడు నేను దేవుని కాదు అనాలి కదా, అనలేదు. కనుక ఇక్కడ ప్రత్యక్షమవుతున్నది ఎవరు అనేది మనం గమనించాలి. ప్రత్యక్షమవుతున్నది ఎవరు? ఇకపోతే మీకు 18వ అధ్యాయంలో తెలుసు, 3 దేవదూతలు వచ్చినట్టు కనబడుతుంది. అందులో ఒక దేవదూత ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందులో ప్రత్యక్షం అంటే దేవదూత రూపంలో వస్తున్నారు. వాళ్ళు ఏ రూపంలో వస్తున్నారు? దేవదూత రూపంలో వస్తున్నారు. ఇకపోతే ముందుకు మనము రండి. అదే 48వ అధ్యాయము ఆదికాండము. దీనికోసం మనం చాలా మాట్లాడుకోవచ్చు. 15వ అధ్యాయం 48 15వ వచనం 15. అతడు యోసేపును దీవించి చూసావా, నా పితరులైన అబ్రహాము ఇస్సాకును ఏవుని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా. మీరేమో అనుకుంటారని అనగా అంటే వివరణ. ఇప్పుడు పైన ఉన్నది ఎవరో చెప్తాడు. సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు ఎవరు? దూత. ఆ దూత ఎవరు? యెహోవా దూత. అదే యేసుక్రీస్తు వారు. అంటే ఆయన ఎలా ప్రత్యక్షమవుతున్నాడు అన్న విషయాలు మర్చికొని చూసాం. ఇంకా బైబిల్ అంతా కూడా ఉంటాయి. బైబిల్ అంతా కూడా ఉంటాయి. కనుక యేసుక్రీస్తు వారు సామాన్యుడు కాడు. చాలామంది ఏమనుకుంటారు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే వచ్చాడు, మామూలుగా 3 మేకలు పీక్కులేకపోయాడు అనుకుంటారు. అవునా లేదా? 3 మేకలు పీక్కులేకపోయాడు అనుకుంటారు ఆయన. ఆ 3 మేకలు పీక్కుంటే మనకు రక్షణ వచ్చేది కాదు, అంతే లేదా? 3 మేకలు పీకేదేంది, అసలు పైకి లేసి వచ్చాడు కదా. దానికంటే ఇది ముఖ్యమా? ఇది 3 మేకలు పీక్కుడు ముఖ్యమా, పైకి లేసి వచ్చడం ముఖ్యమా? మరి వాళ్ళకి అది అర్థం కావడం లేదు. కనుక యేసుక్రీస్తు వారు అనగానే ఒక మాట చెప్పాలంటే బైబిల్ అంటుంది, దేవునితో సమానుడు. దేవుడితో ఏమై ఉన్నాడు? మరి దేవునితో సమానుడు అంటే మళ్ళీ ఒక దేవుడా, మళ్ళీ పరిశుద్ధాత్మ ఒక దేవుడా అనేది వస్తుంది మళ్ళా. అవునా లేదా? కాబట్టి దేవునితో సమానం. బైబిల్ ఏం చెప్తుందో మనం దాన్నే ధ్యానించాలంతే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక 5 మినిట్స్లో మనం కంప్లీట్ చేసుకుందాం ఈరోజు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కలిగి ఉండిన వాడై ఉండి, అదిగో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. దేవునితో ఏమై ఉన్నాడు అంటుంది బైబిల్? సమానుడు. దేవుడు నిత్యుడు, యేసుక్రీస్తు నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు. దేవుడు ఉన్నవాడు, యేసుక్రీస్తు ఉన్నవాడు, పరిశుద్ధాత్మ ఉన్నవాడు. యేసుక్రీస్తు దేవుడు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు ఒకటి కాదు. మరలా అది సంకల్పం. అవునవును, కరెక్టే నువ్వు చెప్పింది. మరి అవును, అవును. ఒక నిమిషం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడా కాదా? మన బైబిల్ ప్రకారం చూస్తే ఓకే. ఒక్కోనం ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూపించేదాడు మీకు. ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు అని రాయబడింది. మరి దేవదూతలపై గొప్ప, దేవుడు గొప్ప. మరి ఎందుకు తక్కువయ్యాడు అంటే మానవ రూపంలో వచ్చినప్పుడు అని మ్యాటర్ తీసుకోవాలి. ఎప్పుడు? మానవ రూపంలో వచ్చినప్పుడు. అది సంకల్పం. దట్ ఈస్ ద ప్లాన్. బైబిల్లో దేవుని యొక్క ప్లాన్. మానవుల్ని రక్షించాలంటే
రావాలా. కనుక అప్పుడు ఆయన ఏమయ్యాడంటే తగ్గించుకున్నాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలు ఇప్పుడు చదివే కదా, చదువు, అది నువ్వే చదువు, 2:6 చదువు. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు. అదిగో దేవునితో సమానంగా పరలోకంలో ఉన్నప్పుడు, ఈ భూమి మీదకి రానప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరట? దేవునితో సమానుడు అంటుంది అక్కడ. నాతో సమానుడు అనేపాటికే అన్ని విషయాల్లో నాతో సమానుడై ఉండాలా, కొంచెం కూడా తేడా ఉండకూడదు కదా. అట్లా దేవుని విషయంలో ఇతను అన్ని విషయంలో ఏమై ఉన్నాడు? సమానుడు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అది దేవుడే మనుషులుగా వచ్చాడు, మనుషుల పోలికలోకి వచ్చాడు. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని రాయబడింది చూడండి ఇక్కడ. అంటే రిక్తుడయ్యాడు అంటే పూర్తిగా దైవత్వాన్ని ఏం చేసేసాడు? ఆయన కోల్పోయి వచ్చాడు పరలోకంలో, అక్కడే వదిలేసి వచ్చాడు పూర్తిగా. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఒక మామూలు మనిషిగా మన ఇంటికి వస్తాడంటే ఆ హోదాను మొత్తం వదులుకొని రావాలి. ఈ మధ్యకాలంలో పొరకకు సంబంధించిన ఢిల్లీలో ఉన్న ఏమంటారు అది కేజ్రీవాల్, తర్వాత పంజాబ్లో కూడా గెలిచింది వాళ్ళది. అప్పుడు ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది వేలాది మందితో. అప్పుడు ఒక ఆటో డ్రైవర్ పైకి లేచినాడు. ఆటో డ్రైవర్ పైకి లేచి, అయ్యా ఈ రాత్రి మా ఇంట్లో భోజనానికి రావాలా అని అడిగాడు. మేము సామాన్యంగా ఉంటామని చెప్తూ ఉంటే వాళ్ళు, ఈ రాత్రి మా ఇంటికి భోజనానికి రావాలా అన్నాడు. వెంటనే అందరూ ఉన్నారు కదా, ఇంకా నేను కూడా రావాలా, నాతో పాటు కొత్త సీఎం కూడా రావాలా, మీ సీఎం అని అడిగాడు. అడిగితే ఇద్దరు రండి అన్నాడు. అయితే ఒక కండిషన్ అన్నాడు. మళ్ళీ ఎవరు? ఈ ఆటో డ్రైవర్, నా ఆటోలోనే రావాలా, నా ఆటోలోనే రావాలా, నా ఆటోలోనే వచ్చి నా ఇంట్లో తినాలా, మళ్ళీ తిరిగి మిమ్మల్ని లాడ్జ్ కూడా ఏ బందోబస్తు రాకూడదు అని చెప్పాడు. అట్లనే ఆటోలోనే వచ్చినాడు. ఆటోలో వచ్చి సామాన్యంగా అసలు వాళ్ళ ఇల్లు కూర్చునే లేదు ప్లేస్ అంతా రేకులు, అక్కడే కూర్చున్నాడు, అక్కడే తిన్నాడు. అతని దగ్గర పవర్ ఉంది, కానీ ఇప్పుడు మాత్రం ఎట్లా అయ్యాడు? సామాన్యంగా ఉన్నాడు. సామాన్యంగా రావాలి, మానవుల పాపాలు భరించడానికి ఆయన మానవుడిగా రావాలి తప్పనిసరిగా, లేకపోతే మానవ పాపాలు పోవు. కనుక ఆయన పాతకాలంలో ఈ పురాతన కాలంలో ఎలాంటి వాడో తెలుసా? ఒకసారి చూపిస్తాను. నిర్గమకాండము 3వ అధ్యాయం. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనం. మోషేతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరంటే దేవుడు. అది నేను సిద్ధపరిచిన చోటుకు అంటే కనాన దేశానికి నిన్ను నడిపించడానికి ఒక దూతను నేను ముందుగా పంపుతున్నాను. ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ దూతను ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు? ఆయన అంటున్నాడు. దూతను ఏమంటున్నాడు? అతను, ఆ దూత, ఈ దూత అంటలేడు. ఆ దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలుతో మాట్లాడేటప్పుడు, మోషేతో మాట్లాడేటప్పుడు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఆయనకు కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన. అది అంటే అర్థమైంది. పాత నిబంధనలో ఏ పాపాలు ఎవరిని క్షమించడు, మీ పాపాలను క్షమించడు, వేసేస్తాడు అంతే. చెప్తున్నాడు లేదా? కొత్త నిబంధనలో వేసేయడు. తండ్రి మీరు ఏం చేయించున్నారు మీరు? పాత నిబంధనలో వేసేయడమే. ఎవడు మాట్లాడితే ఓవర్ యాక్షన్ చేసి వేసేయడమే. చూసావా? పురాతన కాలంలో ఉన్న యేసుక్రీస్తు వారికి భవిష్యత్తులో వచ్చిన యేసుక్రీస్తు వారికి చాలా తేడా ఉంది. ఆయన మీ యొక్క పాపములు పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది. ఆయన మాట జాగ్రత్తగా వినాలి. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఒక ఆన్సర్ వచ్చేసింది. ఏంటంటే దేవుడు ఎవరైతే ఉన్నారో, తండ్రి ఎవరైతే ఉన్నారో అదే నామం ఎవరికి ఉంది? అది అంటే ఎప్పుడు. అందుకే ఆయన యెహోవా అయితే ఈయన కూడా
యెహోవా. అది అక్కడ మనము గమనించాలి. అంటే యెహోవా అనే నామం మీద పాత నిబంధనలో 3 క్యారెక్టర్స్ కనబడతాయి. కొత్త నిబంధనలో క్రీస్తు అనే క్యారెక్టర్ల మీద 3 కనబడతాయి. 3 ఉన్నారు అనడానికి బైబిల్ ఎలా ఉంటుందంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము 1వ క్లాస్ పిల్లలకి ఏం చెప్పాలో అదే చెప్పాలి, 2వ క్లాస్ పిల్లలకి ఏం చెప్పాలో అదే చెప్పాలి. రెవల్యూషన్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఏమవుతుంది చూడండి, పిల్లలకి వాళ్ళు మాత్రం నేర్పుతారు, ఆ తర్వాత ఒక్కట్లు, ఆ తర్వాత పదాలు, ఆ తర్వాత వస్తుకుండే కొద్దీ పదాలు చదవడము. రెవల్యూషన్ ఏమవుతుంటుంది, లోక సంబంధమైన చదువు కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. బొమ్మలు పోతూ ఉంటాయి, ఓన్లీ పదాలు వస్తూ ఉంటాయి. అట్లా 10th క్లాస్కి వచ్చేదానికే వాళ్ళ మైండ్ మెచ్యూర్ అవుతుంది. ఇంక ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలకు పోయేదానికే ఇంక బొమ్మలే కనబడవు, అన్నీ మ్యాటరే కనబడుతుంది. కారు అని చదివేటప్పుడు మనం అక్కడ కారు అని ఉంటుంది అనుకోండి, పద్యంలో చదువుతున్నాం, కారులో వచ్చాను. ఈ కారును మనం ఆటోమేటిక్గా మన హృదయంతో చూసేస్తాం. కానీ వాళ్ళ పిల్లలకైతే కారు అంటే వాళ్ళకి పక్కన బొమ్మ వేయాల్సిందే కష్టంగా. ఈ కారు అని చదువుతారేమో కానీ కారు అంటే ఏంటి అని అడుగుతారు. మళ్ళా మనమైతే కారు అన్నా బస్ అన్నా అక్కడ రాయబడితే మనం వెంటనే చూసేస్తాం. ఇప్పుడు కొత్త నిబంధన కూడా ఎట్లుంటుంది, దాన్ని ఆత్మ సంబంధమైంది అనేది. ఇక్కడ నువ్వు చదువుతూ ఉంటే ఒక దగ్గర ఉంది అని చూడగలగాలి నువ్వు దాన్ని. అంత మెచ్యూర్ రావాలి మనకి, అంత మెచ్యూర్ రావాలా. రైట్. కనుక ఇక్కడ బైబిల్ ఏముంటుందంటే రెవల్యూషన్ ఏమవుతూ వచ్చింది కొత్త నిబంధనలో, పాత నిబంధన నుంచి ఇంప్రూవ్మెంట్ అవుతూ వస్తుంది. కొత్త నిబంధన వచ్చేపాటికే ఆ ఇంప్రూవ్మెంట్ పూర్తిగా వివరంగా ఇచ్చేసాడు. ఏమనంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నాడు. అందుకే అంటే అల్టిమేట్గా 3 ఉన్నారని కనబడుతుంది బైబిల్లో. ఎంత అది పాత నిబంధనలో చెప్పలేదు. దాచుకుంటూ అక్కడ ఇక్కడ ఇండైరెక్ట్గా రహస్యంగా చెప్పుకుంటూ వచ్చాడు. కొత్త నిబంధన వచ్చేపాటికే అదే యేసుక్రీస్తు వారే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అంటూ ప్రతి పత్రిక వెనకాల మాట్లాడతారు. అవునా? అంటే 3 ఉన్నారు అన్న విషయము విశదపరుస్తుంది రెవల్యూషన్ వచ్చేపాటికే. పాత నిబంధన మొత్తం అయిపోయి కొత్త నిబంధనలకు వచ్చేపాటికే టోటల్ వివరం చెప్పేస్తాడు. ఓహో ఇదన్నమాట విషయం అని బాగా ఎత్తులోకి వెళ్ళినోనికి అర్థమవుతుంది. అయితే పరలోకంలో 3 దేవుళ్ళు ఉన్నారా, కానీ బైబిల్లో దేవుడు ఒకటే కదా అని మనకు ప్రశ్న వస్తుంది. అది ఏందనేది నేను తర్వాత చెప్తాను. మళ్ళీ ఇప్పుడు ముట్టుకుంటే మళ్ళీ చాలా లోతుకు పోతుంది. 3 ఒకరా అంటే ఒక్కరే, కానీ 3 కలిపితేనే ఒక దేవుడు. ఈ మీనింగ్ మనకు తెలియాలి. ఇది పూర్తిగా డెప్త్గా ఉంటుంది కనుక దాని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమైనా మిగిలిపోయింది ఉందా? నీ ఆన్సర్ వచ్చేసిందే. రైట్, మంచిది వారైతే సంతోషము. ఎంత టైము? 8:20 చాలు కదా, పర్లేదా టైమింగ్? ఓకే. వీలైతే రేపు వారం ఇంకొంత మనము ఒక్కొక్కటి తాక్కుండా పోతుంటేనే ప్రతిదీ అర్థమవుతుంది. అది కాబట్టి వేరే ఏమైనా డౌట్స్ ఉంటే మనం అంటే బైబిల్ని ఎలా చదవాలి అంటే విషయము ఇది మంది కాదు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక్కటి తెలియాలి, ఇది మంది కాదు అసలు. క్రొత్త నిబంధన, పాత నిబంధన 2 కూడా ఎవరు అంటే ఇశ్రాయేలీయులవి. మనల్ని తర్వాత నిదానంగా ఏం చేశాడు, యాడ్ చేశాడు. తర్వాత యాడ్ అయ్యాం మనం. నాది అనేది ఇక్కడికి ఏం మనకి లేదు, కృప చూపించాడు మనకి అంతే, వేరేం లేదు. ఏం చేశాడు, వాళ్ళు తోసి పడేస్తే మనల్ని తీసుకొచ్చి పడేసాడు దీంట్లోకి అంతే. కాబట్టి ఎప్పుడైతే మనం దీంట్లోకి వచ్చామో అప్పుడు ఈ బైబిల్ అంతా సమాప్తం అయిపోయింది. ఇందులో ఏది నెరవేరాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మొత్తం 66 పుస్తకాలు అంతా కూడా చరిత్ర పుస్తకం ఇది. ఇది భవిష్యత్తులో ఏదో నెరవేరుతుంది, జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక మాట చెప్పే కదా నేను, ఆ మాట చదవండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. 1 కొరింథీ పత్రిక 15:54. మొదటి కొరింథీ పత్రిక 15:54. ఏది క్షయమైనది, ఏది అక్షయమైనది? ఈ మాట చదివావా? అని వ్రాయబడిన వాక్యము విజయమందు మరణము మృంగివేయబడేను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును కాదు, నెరవేరును. కాలం మనకు తెలియాలి.
ఆ సెంటెన్స్ కూడా పాస్టా లేకపోతే ఫ్యూచరా తెలియాలా, ఓకేనా. నెరవేరును అంటే ఇప్పుడు ఇంకా ఇక్కడ అది ఇంకా అక్షయతను ధరించుకోలేదు అంటే అర్థం ఏంటి? మత్స్యమైనది అమత్స్యతను ఇంకా ధరించుకోలేదు అని అర్థం. అప్పుడు విజయం ఎక్కడ? నీ అప్పుడు అంటామంట వాళ్ళు ఏమని? ఓ మరణమా నీ ముల్లెప్పుడు ఎప్పుడైతే ఇది నెరవేరుతుందో అప్పుడు అంటారంట వాళ్ళు. అది మ్యాటర్, ఓకే. ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణ పుల్లు పాపమునకు బలము అంటే ధర్మశాస్త్రం ఉన్నంత వరకు ఇంకా ఈ వాక్యము ఏం కాదు. అది మరి ఎప్పుడు ధర్మశాస్త్రం పోతుంది, ఎప్పుడు నెరవేరుతుంది? కొరింథీ పత్రిక రాయబడింది 52లో దరిదాపుగా. యేసువారు సిలువ వేయబడింది 55లో, యేసువారు సిలువ వేయబడింది 30లో. మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అపోస్తుల ద్వారా వాక్యాలు రాయిస్తున్నాడు. ఆల్రెడీ కొత్త నిబంధన స్టార్ట్ అయిపోయింది. కానీ ఇక ధర్మశాస్త్రం ఏం కాలేదంటుంది, ఇక్కడ కొట్టవేయబడలేదు, ఇంకా పూర్తిగా నెరవేరలేదు. అంటే ఆ వాక్యం ఇంకా నెరవేరలేదు. యెషయా గ్రంథంలో చెప్పబడిన వాక్యం అది. ఏ మాట? 25వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది అన్నమాట యెషయా గ్రంథంలో. ఇంకా హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఉంటుంది అన్నమాట. ఓ మరణమా నీ ముల్లెక్కడ అనే మాట. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో ఉన్నది కొత్త నిబంధనలు ఏం కావాలా? నెరవేరకపోతే ఈ మాట ఇప్పటికీ కొత్త నిబంధన ఎట్లా వచ్చిందండి? మరి కొత్త నిబంధన రాదు కదా. ఇది ఈ ట్రిక్ తెలియాలి మనకి ఫస్ట్. పాత నిబంధనలో ఏదైనా ఒకటి ఉంది అంటే అది కొత్త నిబంధన నెరవేరితేనే కొత్త నిబంధన వస్తుంది. పాత నిబంధన పూర్తిగా పోతేనే కొత్త నిబంధన వస్తుంది. అది అంటే ఇది ఎక్కడో నెరవేరిండాలి అనేది మీకు తెలియాలి. ఇప్పుడు ఎక్కడ నెరవేరిండాలి చెప్పండి? క్రీస్తు యొక్క రెండవ రాకలో నెరవేరాలి. చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్లోనే ఉన్న మాటను బట్టి సిలువ వేయబడినప్పుడు బైబిల్ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అంటారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడితే మరి ఇంకా ధర్మశాస్త్రం ఇక్కడ పాపం ఉందని చెప్తుంది. సిలువ వేయబడింది ఎప్పుడు? క్రీస్తు యొక్క 30లో కదా. మరి ఇప్పుడు 55లో ఉన్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13. హెబ్రీ పత్రిక 13. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13. ఆయన చేసి ఉన్నాడు. అదృశ్యం అయిపోయిందా, సిద్ధంగా ఉన్నదా? అన్నమైందా అని అడుగుతా. అది అయితా ఉంది, ముక్కాల్లో ఉంది, 3% అయిపోయింది, ఉడుకు పట్టింది. ఇప్పుడు చెప్పండి, ఇది 64 రాయబడింది. ఇది హెబ్రీ పత్రిక ఎప్పుడు రాయబడింది? 64లో రాయబడిన ఇంకా ధర్మశాస్త్రము పూర్తిగా కొట్టివేయబడలేదు. అదృశ్యం అవుటకు సిద్ధముగా ఉందంటే ఎప్పుడో సిద్ధముగా ఉందన్నమాట, ఇంక రెడీ ఉందన్నమాట. ఫ్లైట్ ఎగరడానికి అదే రెండు అక్కడ అన్నిటినీ రెండో